ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. మరి గురుడు లాభస్థాన సంచారం, మరి లాభస్థాన సంచారం వలన కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త అనుకూలంగా ఉంటాయి. షష్ఠ స్థానలో రవి, రాహు, షష్ఠ రాహు యోగకారకుడు, వ్యయంలో కేతు. ఏకాదశంలో రవి ఉన్నా అంత ప్రయోజకం కాదు, దశమంలో కుజుడున్నాడు. మరి యొక్క దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం నుంచి గురువారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు. వారాంతం కాస్త సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఉద్యోగపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ముఖ్యుల్ని కలుసుకోవడం వారాంతంలో జరుగుతుంది. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారాంతం శుక్ర, శని, ఆదివారాలు చాలా అనుకూలంగా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నా, అంటే సోమ, మంగళ, బుధవారాలు పర్వాలేదు, లక్షవారం సామాన్యం, మళ్ళా శుక్ర, శనివారాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఈ కన్యారాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. దాంట్లో కూడా వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది.
అని దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో చేయండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ పెసలు దానం చేయాలి. 2, ఎక్కువ వినాయకుడిని పూజించాలి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కొంతమంది ముఖ్యుల్ని వారాంతం కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ముఖ్యమైన వ్యవహారం మీకు తప్పనిసరిగా లాభిస్తుంది.